పేదవాళ్ళ ప్రాణం పోయినా ఎవరికి పట్టదు, వాళ్ళ పరిస్థితి ఎవరికి పట్టదు. కానీ ఆ హీరో ఏదో త్యాగం చేసినట్టు అక్కడ క్యూ కట్టారు. చెన్నై నుంచి తెలుగు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి. వీళ్ళు ఏం హీరోలు, వీళ్ళు ఏం త్యాగాలు చేశారు? ప్రజల కోసం దెబ్బలు తిన్నారా? ఎవరి హక్కుల కోసం పోరాటాలు చేశారా? ఇటువంటి తెర మీద తైతక్కలాడే నటుల కోసం ప్రాణాలు తీసుకోవడం అవసరం లేదు. మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈవేళ ఇండస్ట్రీలో ఉన్న ఎంత పెద్ద హీరోలైనా అభిమానం ఉండొచ్చు, కానీ ప్రాణాలు పోగొట్టుకునేంత అభిమానంగా తొక్కిసలాటలో కనీసం కట్టుదిట్టు చర్యలు లేని చోట పోయి ప్రాణాలు తీసుకునే విధంగా ఉండొద్దు. ఇవాళ ఆయన ఒక్క పూట కొన్ని గంటలు జైల్లో ఉంటే అదే రోజు బెయిల్ వచ్చింది, శ్రీదేవి గారు ఇచ్చారు. అది టైమ్లీ, అది సర్వ్ కానంత వల్ల ఒక్క నైట్ ఉన్నాడు. మార్నింగ్ 6:30కి బయటకు వస్తే ఏదో త్యాగం చేసినట్టు, ఎన్ని దెబ్బలు తింటే, ఎన్ని పోరాటాలు చేస్తే, ఎన్ని గుళ్ళు దిగితే, ఎంతమంది చనిపోతే, ఎన్ని గాయాలైతే, ఎన్ని కేసులు పెడితే, ఇవాళ మాలాంటి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ నుంచి ఊపాల దాకా ఉన్నాయి. కానీ మేము ఒక్క క్షణం కూడా బాధపడం. అని ఒక గంట పోయి వచ్చినందుకు ఏదో జరిగిపోయినట్టు, కింద మీద అయినట్టు తల్లడిల్లిపోతున్నారే. ఎంతమంది త్యాగాలు చేస్తే, ఎన్ని పోరాటాలు చేస్తే ఇవాళ ఈ తెలంగాణ ఏర్పడిందో గుర్తుపెట్టుకోవాలి.